మార్నింగ్ అండి అందరికి ఫెలోషిప్ కూడా వచ్చిన మీ అందరికి నా హృదయపూర్వక వందనాలండి. ప్రార్థన చేసుకొని కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాము. మన మధ్యలో ఉన్న ఝాన్సీ అనే అమ్మగారు ఓపెనింగ్ ప్రేయర్ చేయవలసిందిగా కోరుచున్నామండి. ప్రైజ్ లార్డ్ జాన్సన్. ప్రైజ్ లార్డ్ అమ్మగారు. చేరొచ్చిన ప్రియ బిడ్డలందరికీ, దేవుని బిడ్డలందరికీ వందనాలండి. ప్రార్థించుకుందాం. మా స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, పూజార్హుడా, నమ్మకమైన దేవ, ఆకాశం మహాకాశములు పట్టజాలని దేవ, అత్యున్నతమైన సింహాసనం రాసినడై ఉన్నవాడా, మాకు వెలుగు నిత్య వెలుగై ఉన్న దేవ, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రి అంతే కాచి కాపాడారు. ఉదయ కాలపేళ నీ పాద సన్నిధికి నాయన వచ్చి ఉంటున్నాం నాయన. మీ పాదాలే మాకు శరణమని ప్రతినిత్యం మీ పాదాలు పట్టుకుంటున్నామయ్యా. ప్రతి విషయంలో మేము మీపై ఆధారపట్టకు మాకు నేర్పిస్తూ వస్తున్నందులకై వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మాకు ఆశ్రయ దుర్గం నీవై ఉన్నందులకై స్తోత్రములు. మా శైలం, మా కోట నానా తండ్రి నీవే ప్రభా. స్తోత్ర ప్రభా, మా విమోచకుడవు నీవే నాయన. అవునయ్యా, మాకు జీవాహారమై ఉన్న దేవుడవు నాయన. నా తండ్రి ప్రతినిత్యం జీవాహారమైన నీ వాక్యాన్ని మాకు అందిస్తూ వస్తున్నారయ్యా. నానా వాక్యాన్ని వినడము విడిచిపెట్టడం కాదు కానీ ప్రభా, మా హృదయాలలో పదిలపరచుకొని తండ్రి వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యము మాకందరికీ దయచేయండి ప్రభా. ఇంకా నాయన చేరువచ్చిన బిడ్డల్లో ఎవరికైతే రక్షణ లేదో రక్షణ భాగ్యం దయచేయమని వేడుకుంటున్నామయ్యా. ఎవరెవరు ఏ ఆశలతో నాయన మీ సన్నిధికి వచ్చి మొరపెట్టుకుంటున్నారో ప్రభా, నానా వాటిని అన్నిటిని మీరు విని నానా తండ్రి వారికి సకాలంలో జవాబు అనుగ్రహించే దేవుడు అని ఎంచి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అవునయ్యా, మిమ్మల్ని నమ్ముకుంటే మాకు బలమై ఉన్నందులకై స్తోత్రములు నాయన. దేవా, భయపడకు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను సెలవిచ్చిన తండ్రి, నువ్వు నా సొత్తుని సెలవిచ్చిన దేవా, నీకు వందనాలయ్యా. పరిశుద్ధుడా, పావనుడా, స్తోత్రారుడా, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అవును తండ్రి, నువ్వు గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడవు ప్రభా. అయ్యా, ఎవరైతే అనారోగ్యంతో నా ప్రభా తండ్రి అని మొరపెడుతున్నారో, మీ వైపు చూస్తున్నారో తండ్రి, వారికి సహాయం దయచేయండి. మీ గాయపడిన హస్తంతో ముట్టి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. చేరువచ్చిన బిడ్డలు ప్రభా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారిని వారి కుటుంబాలను నిండారుగా దీవించమని వేడుకుంటున్నామయ్యా. ఇంకా అనేక మంది చేరి రావాల్సి ఉంటుండగా తండ్రి, సకాలంలో వారిని అందరినీ నాయన చేర్పించమని వేడుకుంటున్నాం అయ్యా. మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యం మాకందరికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. చేరి వస్తున్న పాస్టర్స్ బట్టి, దైవదాసులను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ రోజు వాక్య పరిచర్య చేయబోతున్న దీపేష్ కుండు గారిని బట్టి వందనాలు. ఆయన కుటుంబాన్ని నిండారుగా దీవించండి ప్రభా. పరిచర్యలో సహాయకారిగా ఉండండి తండ్రి. అవునయ్య, అన్య జనాంగం నుంచి వచ్చిన బిడ్డ ప్రభా, మాకు మాదిరిగా మీరు ఉంచినందులకి వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి తల్లి గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అవును తండ్రి, డయాలసిస్ జరుగుతుండగా మీరే కృప చూపించండి నాయన తండ్రి. ఆ కిడ్నీ సరిగా ఫంక్షన్ చేయుటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నామయ్యా. ఇంకా ఎవరెవరు హాస్పిటల్స్ లో ఉంటున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తేజ బ్రదర్ని బట్టి వందనాలయ్యా. ఆ బిడ్డ కూడా మంచి ఆరోగ్యం దయచేయండి నా తండ్రి. త్వరలో మా మధ్యకు వచ్చి నాన్న వాక్యం పంచుకునే భాగ్యము సాక్ష్యంగా ఉండుటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం నాయన. కోర్ కమిటీలో ఉన్న బిడ్డలందరినీ బట్టి వందనాలు స్తోత్రాలు. వారి నాయన తండ్రి, వారికి మీరు ఇచ్చిన తలాంతులను వారు చక్కగా వినియోగించుకున్నటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. బాబీ బ్రదర్ని బట్టి వందనాలయ్యా. ఆయన కుటుంబాన్ని నిండారుగా దీవించమని వేడుకుంటున్నాం. బిడ్డలను బట్టి స్తోత్రాలు. హోమ్ చిల్డ్రన్ బట్టి వందనాలయ్యా. మీ అందు భయభక్తులు కలిగి బిడ్డలు పెరుగుతుండగా మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జాన్సన్ బట్టి కూడా వందనాలు. ఆయన కుటుంబాన్ని దీవించండి నాయన. ఆ బిడ్డ తండ్రి ఎంతో దూర దేశంలో ఉంటున్నాడు అయ్యా. ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాడు తండ్రి. మీ చిత్తం అయితే ఫ్యామిలీ అంతా కలిసి ఒక్క చోట ఉండటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. అన్ని దేశంలో ఆ బిడ్డకు మీరే నానా తండ్రి ఆది అంతమునై ఉండి ఆ బిడ్డను నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం నాయన. ట్రాన్స్లేషన్ చేస్తున్న బిడ్డను బట్టి కూడా వందనాలు స్తోత్రాలు నానా తండ్రి ప్రభా. యవన బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నానయ్యా. కంచె వేసి కాపాడమని వేడుకుంటున్నాం నాన్న. ఉద్యోగాల కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఆ బిడ్డలకు సహాయం దయచేయమని వేడుకుంటున్నానయ్యా. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నామయ్యా. నానా మార్గం సరళం చేయండి నాన్న. సాటి అయిన సహకారాలు అందించండి ప్రభా. నిరుద్యోగుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి సకాలంలో జాబ్స్ వచ్చేటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం నాయన. వృద్ధులు ఎంతో మంది ఉన్నారు తండ్రి. వారి కొరకే ప్రార్థిస్తున్నాం తండ్రి. క్షేమం అనుగ్రహించండి. చేరి వచ్చిన బిడ్డలందరినీ బట్టి మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ ఈ తండ్రి పరిచర్య అంతట్లో మీరు తోడుగా ఉండి నడిపించమని మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామము ప్రార్థించి ప్రతిమాలు వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ హల్లెలూయా. ఆమెన్ ఆమెన్ హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ వెరీ మచ్ అమ్మగారు. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 141 అధ్యాయం చదువుకున్నామండి. సామ్స్ 141.
యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఎదుగు త్వరపడి రమ్ము. నేను మొదలుపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాలం నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారం లగునగాక. యెహోవా, నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. పాపం చేయవారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడుకుంటున్నట్లు నా మనస్సు దుష్కార్యములకు తిరగనీయకము. వారి రుచిగల పదార్థములు నేను తినక ఎందును గాక. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. వారి న్యాయాధిపతులు కొండ పీటల మీద నుండి పడద్రోయబడుదురు. కావున జనులు నా మాటలు మధురమైనవని వాటిని అంగీకరించుచున్నారు. ఒకడు భూమిని దున్నుచు దాన్ని పగలగొట్టినట్లు మా ఎముకలు పాతాళమున చెదరి ఉన్నవి. యెహోవా నా ప్రభువా, నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి. నీ శరణొచ్చి ఉన్నాను, నా ప్రాణము దారపోయకము. నా నిమిత్తము వారు ఒడ్డిన వల నుండి, పాపం చేయవారి ఉచ్చుల నుండి నన్ను తప్పించి కాపాడము. నేను తప్పించుకొని పోవచుండగా భక్తిహీనులు తమ వలలలో చిక్కుకొందురుగాక. దేవుడు తన పరిశుద్ధాత్మను దీవించును గాక. ఆమేన్. కొన్ని పాటలు పాడుకొని దేవుని నామాన్ని స్తుతిద్దామండి. మన మధ్యలో ఉన్న సిస్టర్ జయ గారు ఒక సాంగ్ పాడవలసిందిగా కోరుచున్నాము. ప్రైజ్ లార్డ్ అందరికి. నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు నీ కొరకు నా ప్రాణము తప్పికొనుచున్నది. నీ కొరకు నా ప్రాణము దప్పికొనుచున్నది. నా ప్రాణమా, నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా ప్రాణమా, నా సమస్తమా పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి. క్రీస్తనే బండ పైన నన్ను నిలిపితివి. పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి. క్రీస్తనే బండ పైన నన్ను నిలిపితివి. నా అడుగులు స్థిరపరచి బలమునిచ్చితివి. నీదు అడుగు చాడలనే వెంబడించు ప్రభునే, వెంబడించు ప్రభు. నా ప్రాణమా, నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా ప్రాణమా, నా సమస్తమా అంధకారపు లోయలలో నేను నడచితిని. ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి. అంధకారపు లోయలలో నేను నడచితిని. ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి.
కంటి పాపగా నీవు నన్ను కాచితివి, కన్న తండ్రివి నీవని నిన్ను కొలిచెదను, ఇలలో నిన్ను కొలిచెదను. నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా ప్రాణమా నా సమస్తమా నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు, ఆత్మ ఫలములు దండిగా నీకై ఫలించును. నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు, ఆత్మ ఫలములు దండిగా నీకై ఫలించును. నీవు చేసిన మేలను నేనెట్లు మరతు ప్రభు, నీ కొరకునే సాక్షిగా ఇలాలో జీవింతును, నే ఇలాలో జీవింతును. నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా ప్రాణమా నా సమస్తమా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. థాంక్యూ అండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ వెరీ మచ్ సిస్టర్. అలాగే విమల అమ్మగారు ఒక సాంగ్ పాడవలసిన కోరుచున్నామండి. విమల అమ్మగారు సాంగ్ పాడతారా? ఎస్ అండి. చటించుడి మనుష్య జాతికి సునామము, చటించుడి అవశ్యమేసు ప్రేమ సారము. అజనాదులు విశేష రక్షణ సునాదము, వీను పర్యంతము. చాటుదాము 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 శ్రీ యేసునామము. కన్నీళ్లతో విత్తేడు వారలానందంబుతో నిన్నాడు కోయుదుర నేడి వాగ్దత్తంబుతో. మన్నాన గోరు భక్తులార నిండు మైత్రితో మానవ ప్రేమతో. చాటుదాము 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 చక్కని మార్గము. సమీపమందు నుండునేమో చావు కాలము, సదామసించుకో వారికి సుభాగ్యము. విదంబు చూపఘోరి ఆశ తోడ నిత్యము వినిపించుచుందాము. చాటుదాము 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 చాటుదాము
సత్య సువార్తను. హల్లెలూయా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మగారు. ఝాన్సీ రాణి అమ్మగారు ఒక సాంగ్ పాడతారండి. నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా? ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా? నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా? ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా? నీ తల్లి గర్భమున నుండినప్పుడే నిన్ను చూచే ప్రభు కన్నులు. నీ తల్లి గర్భమున నుండినప్పుడే నిన్ను చూచే ప్రభు కన్నులు. యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించే తన చేతులు? యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించే తన చేతులు? నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా? ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా? నీలోన తాను నివసింపగోరి దినమెల్ల చేచాచెను. నీలోన తాను నివసింపగోరి దినమెల్ల చేచాచెను. హృదయాంపు తలుపు తెరువంగలేవా యేసు ప్రవేశింపను. హృదయాంపు తలుపు తెరువంగలేవా యేసు ప్రవేశింపను. నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా? ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా? తన చేతులందు రుధిరంపు దారల్ స్రవించే నీ కోసమే. తన చేతులందు రుధిరంపు దారల్ స్రవించే నీ కోసమే. భరించే శిక్ష నీ కోసమేగా ఒకసారి గమనించవా? భరించే శిక్ష నీ కోసమేగా ఒకసారి గమనించవా? నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా? ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా? ప్రభు యేసు నిన్ను సంధించునట్టి సమయం ఈనాడుగా. ప్రభు యేసు నిన్ను సంధించునట్టి సమయం ఈనాడుగా. ఇచ్చోట నుండి ప్రభు యేసు లేక పోబోకుమో సోదరా. ఇచ్చోట నుండి ప్రభు యేసు లేక పోబోకుమో సోదరి. నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా? ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా? నీ హృదయమర్పింపవా?
హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ అండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మగారు. మరి అలాగే విజయ్ కుమారి అమ్మగారు ఒక సాంగ్ పాడతారండి. ప్రైజ్ లార్డ్ అండి. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధన. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా హృదయ సంకేతమా. ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక. నా ధైర్యము నీవేగా, సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక. నా ధైర్యము నీవేగా, నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధన. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మగారు. మరి అలాగే ఎవరైనా ఒక్కరో ఇద్దరు మీ యొక్క సాక్ష్యాన్ని షేర్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నామండి. దయచేసి గమనించండి, ఎవరైనా ఒకరు ఇద్దరు మీ యొక్క సాక్ష్యాన్ని షేర్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నామండి. మరి ఎవరు లేనట్లయితే మనం ఇంకొక సాంగ్ పాడుకొని తర్వాత వాక్యానికి సమయం ఇద్దాము. మన మధ్యలో పాస్టర్ విజయ్ కుమార్ గారు ఒక సాంగ్ పాడవలసిందిగా కోరుచున్నామండి.
ఉదయకాలంలో అందరికీ వందనాలండి. వర్చువల్ మీటింగ్ లో పాల్గొని వచ్చినటువంటి ప్రియమైన సహోదరి సోదరులందరికీ పాట పాడుకుందాం. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు, నన్ను ప్రేమింప మానవ రూప మెత్తిదనముగా జీవము సిల్వపై నీచి కన్న తల్లిదండ్రుల ఎన్నదమ్ముల ప్రేమ కన్నా మించిన ప్రేమతో యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. తల్లి గర్భమున నేదరింపబడినప్పుడే దురితుండ నయ్యుంటిని, నా వల్ల జయంబడెడు ఎల్లా కార్యములెప్పుడు హేయంబులైయుండగా యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. మంచి నాలో పుట్టదంచు నీవెరిగి నమ్మించ ప్రేమించినావు, ఆహా ఎంచ సఖ్యముగాని మంచి నాలో పెంచ నెంచి ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. కష్టములన్నీ మొన్నే తెలిసియుంటివి, తెలిసి నన్ను ప్రేమింపని కున్న కారణమేమో అన్న తెలియదు చిత్రము. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము కోరున్, ఆహా నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం లేక యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్య గారు. మరి ప్రార్థన చేస్తున్నాం, వాక్యానికి సమయం ఇద్దాము. మన మధ్యలో కాటన్ అయ్య గారు మెసేజ్ వరకు ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నామండి. ప్రార్థన చేసుకుందామండి. దయా సంకల్పుడైన
మా పరిశుద్ధుడా నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, మమ్మలను నీ యొక్క రెక్కల మధ్యన భద్రపరుస్తూ రాబోతున్న విపత్తు సమయంలో కూడా ప్రభా నేనున్నానని సెలవిచ్చి మమ్మలను తండ్రి నీ రాజ్యమునకు వారసులుగా చేయి పర్యంతము తండ్రి మీ రెక్కల మీద ఎత్తుకొని కాపాడుతూ నడిపిస్తున్న ప్రతి పరిస్థితిని బట్టి మీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేము ఏమిచ్చి మీ రుణము తీర్చుకోగలం తండ్రి. ప్రభా, మా యొక్క హృదయలో ఉన్న అంతరంగంలో ఉన్న ప్రతి ఒక్క వేదన మీరు ఎరిగి ఉన్నారు తండ్రి. ప్రభా, మీ కొరకు తండ్రి మేము నైనా నీ వాక్య మహిమార్థమే తండ్రి ప్రకటించాలని మేము ఆశపడుతుండగా తండ్రి మాకు అవకాశములు కూడా దయచేస్తున్నావు తండ్రి. ఏ ఒక్క వ్యక్తి దొరికినా సరే తండ్రి వారితో ప్రభా నీ వాక్యం పంచుకోవడానికి తండ్రి మమ్మల్ని నడిపిస్తున్న ప్రతి స్థితిని బట్టి వందనాలు చేస్తున్నాం తండ్రి. ఇదివే తండ్రి రాబోయే దినాలు వేదనకరము దుఃఖకరము తండ్రి. ఇక దినాలు ముగించబడుతున్నాయి కనుక తండ్రి అపవాది పెట్టేయకపోతుంది తండ్రి. అల్లరి మోకలు తండ్రి విజృంభిస్తున్నాయి తండ్రి. నైనా ప్రభా వింత వింత పోకడలతో లేస్తున్నారు తండ్రి. అయినా సరే తండ్రి ఐగుప్తు ప్రభా ఎన్నడూ తండ్రి ప్రభా ఇశ్రాయేలు మీద జయించలేకపోయారు తండ్రి. ఐగుప్తులే ప్రభా నైనా ఇశ్రాయేలుకు లొంగి ఉన్నారు తండ్రి. ఎందుకంటే దానికి కారణము నీవే మహోన్నతమైన దేవుడు తండ్రి. అందుని బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా మేము నీ యందు యథార్థముగాను నమ్మకంగాను స్థిరత్వం కలిగి జీవించడానికి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ఈ ప్రాతः కాలంలో తండ్రి చిన్న మందను మీరు దృష్టించి ఉన్నారు తండ్రి. ఆశతో ఎదురు చూస్తున్న నీ యొక్క వాక్యము తండ్రి వినుటకు తండ్రి ఎంతో వేగిరిపడి ఉదయకాలములు లేచి ఉన్నారు తండ్రి. ప్రభా వారందరికీ తృప్తి కలిగించలాగిన తండ్రి దీపేష్ గుడ్డే గారికి తండ్రి ప్రభా నీ యొక్క ఆత్మ నడిపింపు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. వారి తల్లి గారిని కూడా ఆశించి దీవించండి తండ్రి. వృద్ధాప్యంలో ఉంది తండ్రి, డయాలసిస్ జరుగుతుందండి. నీ నామంపేట ఆ బిడ్డకు సంపూర్ణమైన స్వస్థత కలిగిన గాక. దీపేష్ గారి యొక్క పరిచర్య నిత్యము తండ్రి కొనసాగబడను గాక. ఎటువంటి ఆటకము లేకుండా జరుగును గాక. మా యొక్క మందున తండ్రి నీవు ఆశించి దీవించి తండ్రి చిన్న మందిని నీ యొక్క రాజ్య వ్యాప్తుల ప్రభు వాడుకోలేక సహాయం చేసి నడిపించమని సమస్త ఘనత మహిమ ప్రభలు మీకు అర్పిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంపేట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. థాంక్యూ వెరీ మచ్. థాంక్యూ సార్. ఓవర్ టు రూపమ్మ గారు. ఉదయకాల సమయంలో కూడి వచ్చిన ప్రియులందరికీ కూడా వర్చువల్ ఫెలోషిప్ లో యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నానండి. బ్రదర్ దీపేష్, గుడ్ మార్నింగ్ అండ్ వి వెల్కమ్ యూ టు అవర్ మిడ్స్ దిస్ మార్నింగ్. థ్యాంక్ యూ బ్రదర్. అండ్ మరి నూతనంగా వచ్చిన వారికి మన అందరికీ సుపరిచితులే అని మనకు తెలుసు. మరి ఎవరైనా నూతనంగా వచ్చినట్లయితే బ్రదర్స్ దీపేష్ కుందు బ్రదర్ గారు మరి కామర్స్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు శాంతి కుంద్లో. మరి శాంతి నికేతన్లో వారు వారి ప్రియమైన సతీమణి ఇద్దరు కుమార్తెలు కూడా అక్కడ జీవిస్తున్నారు. మరి ఎన్నో నెలలుగా మరి బ్రదర్ గారు మన మధ్యలో వాక్య పరిచర్య చేస్తూ మనని అందరము ఆయన వాక్య పరిచర్య చేత ఆశీర్వదింపబడుతున్నాం. మరి ఈ సమయాన్ని బ్రదర్ కి అప్ చెప్తున్నారు. బ్రదర్ ప్లీజ్ టేక్ దిస్ టైం. I'll be translating for you this morning. Thank you. Thank you, sister, and thank God it is truly an opportunity again to share God's word. మరి ఈ ఉదయకాల సమయంలో నాకు ఈ తరుణం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. This morning we will be reading we have a passage from Luke chapter 5. ఈ ఉదయకాల సమయంలో మరి మన వాక్య భాగం లూకా సువార్త 5వ అధ్యాయము. We will start with one passage, but then we will probably look at two more passages from the New Testament. మరి మొట్టమొదటిగా ఈ లూకా సువార్త 5వ అధ్యాయంలో మొదలు పెట్టి ఇంకొక 2 వాక్య భాగాలు కూడా నూతన నిబంధనలో మనం చూసుకుందాం. So the first passage that we have is from Luke chapter 5 verse 1 to 11. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయము మొదటి నుంచి 11 వచనాలు. And this is where we see Peter. Jesus met Peter, and Jesus told Peter that from now onwards you will fish for people. మరి ఈ వాక్య భాగంలో మనం ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారు పేతురుని కలుసుకోవడం, ఆయన నిన్ను మనుషులు పట్టు జారులుగా చేస్తారని ఆయనకి చెప్పడం మనం చూస్తాం.
We will not read the entire passage because as I said, we will probably move to 2 more passages, but a few verses that I would like to show you from here. మరి ఈ వాక్య భాగాన్ని అంతా కూడా మనం చదవం, కానీ దానిలో ఉన్న కొన్ని వచనాలు మీకు ఎత్తి చూపించాలని ఇష్టపడుతున్నాను. Just before this passage, we found Jesus. He was in one of the synagogues, and he took the scroll of Isaiah and spoke from there. That was in Luke chapter 4. మరి ఈ వాక్య భాగానికి ముందు ఈ సంఘటనకి ముందు యేసుక్రీస్తు ప్రభువారు మరి సమాజ మందిరంలో మరి ఐషియా గ్రంథంలో ఉన్న వాక్యాన్ని ఎత్తి చదివి అక్కడ ప్రకటించినట్టుగా చూస్తాం. But after he spoke, in Luke chapter 4 itself, we found that people were very angry with him, and they kind of told him, don't come back to the synagogue. మరి లూకాసు వార్త 4వ అధ్యాయంలో ఆ విధంగా సమాజ మందిరంలో యెషయా గ్రంథం చదివిన తర్వాత అక్కడున్న జనులు ఆయన మీద చాలా కోపగించుకున్నట్లు, ఇక్కడికి మరి రావద్దని ఆయనతో మాట్లాడినట్టు మనం చూస్తున్నాం. So now in chapter 5, Jesus is by the lake of Gennesaret, which is the Sea of Galilee. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ 5వ అధ్యాయంలో లూకాసు వార్త గెన్నెసరెతు సరస్సు తీరంలో ఉన్నట్టుగా చూస్తున్నాం. అది గలిలయ సముద్రం అని మనం గుర్తిస్తున్నాం. And there he found 2 boats, and then he got into one of the boats belonging to Simon Peter. అక్కడ ఆయన 2 దోణలు చూచినట్లు, మరి సిమోన్ పేతురు యొక్క దోణలో ఆయన కూర్చుని వారికి బోధించినట్లు మనం చూస్తాం. Now in this passage, and as I mentioned 2 more passages, we will see how Jesus deals with Simon Peter. మరి ఈ వాక్య భాగంలోను ఇంకా నేను మిగతా చూపించే మరి 2 వాక్య భాగాల్లో యేసుక్రీస్తు ప్రభువారు సీమోను పేతురుతో ఏ విధంగా మరి వ్యవహరిస్తున్నారో మనం గమనిస్తాం. In verse 4, Bible says, when he had finished speaking, he said to Simon, put out into deep water and let down the nets for a catch. 5వ అధ్యాయం 4వ వచనంలో ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణిని లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, and then and after that we see Simon says, Lord, we tried whole night, but we could not catch any fish. But if you say so, we will do as you say. మరి సీమోను ఈ విధంగా చెప్పినట్టు మనం గమనిస్తాం. ఏలినవాడ రాత్రంతా మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. And they had a huge number of fish that were caught, and they wanted the help of the other disciples, and they put the fish into the boat, and the boat was full. మరి మనం అక్కడ చూస్తాం, అక్కడ విస్తారమైన చేపలు వారు పట్టినట్టుగా ఇతరుల సహాయం కూడా వారు కోరుకున్నట్లుగా, తర్వాత వారు పట్టిన చేపలన్నీ కూడా ఆ యొక్క అది నిండిపోయినట్టుగా చూస్తాం ఆ దోణి అంతా కూడా. And then in verse 8 we see, when Simon Peter saw this, he fell at Jesus' feet and said, go away from me, Lord, I am a sinful man. ఇది చూచినప్పుడు సీమోన్ పేతురు యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడినని చెప్పాను. And in verse 10, towards the end part, Jesus said to Simon, don't be afraid, from now on you will fish for people. మరి 5వ అధ్యాయం 10వ వచనం ఆఖరి భాగంలో అందుకు యేసు భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులు పట్టువాడే ఇందువని సీమోనుతో చెప్పాను. Now if you look at the life of Peter, Peter's character is very interesting. మరి మనం పేతురు గారి జీవితాన్ని చూసినప్పుడు ఆయన జీవితం చాలా మరి ఇంట్రెస్టింగ్ ఉన్నట్టుగా చూస్తాం. You remember that there were times Peter often would be the first person to speak or do something. మనం చాలా సార్లు మరి చూసినప్పుడు పేతురు గారు మొట్టమొదటిగా అందరికంటే ముందుగా మాట్లాడడానికి మరి ఇష్టపడే వ్యక్తిగా మనం చూస్తాం.
He was a skilled fisherman. He would go around catching fish, and Jesus met him while he was in the sea catching fish. మరి పేతురు గారిని చూసినప్పుడు ఆయన మంచి చేపలు పట్టేవాడుగా మనం గమనిస్తాం. మరి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అలాంటి సందర్భంలోనే మరి పేతురుని కనుగొన్నట్టుగా కూడా చూస్తాం. You know, if you and I read the Gospels and the beginning chapters of the book of Acts, we cannot miss the character of Simon Peter, because he was always ahead of everyone, trying to say something new, trying to do before the others act. So he was very, very proactive. మరి మనము గమనించినట్లయితే అపోస్తుల కార్యంలో మొదటి అధ్యాయంలో మరి పేతురు గారు ఎంతో మరి ధైర్యంగా అందరికంటే ముందుగా మరి ఎంతో క్రొత్త విషయాల్ని తెలియచేయడానికి మరి చాలా యాక్టివ్ గా మరి తను దేవుని యొక్క పరిచర్యలో ముందుకు వెళ్తున్నట్టుగా చూస్తాం. And I want you to understand that fishing was something that Peter very well knew about. మనం అర్థం చేసుకున్నాం ఏంటంటే పేతురు గారికి చేపలు పట్టడం అంటే ఎంతో బాగా ఎరిగిన విద్య. And nobody had to teach him how to catch fish. పేతురుకి ఎవరు బోధించాల్సిన అవసరం లేదు చేపలు ఎలా పట్టాలో. He knew when to go out to fish, where to throw the net, how to catch good fish. That was his skill, that was his profession, that was his expertise. మరి పేతురు గారికి ఎప్పుడు సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళాలో, ఎక్కడ వలలు విసిరేయాలో, ఏ విధంగా మంచి చేపలు పట్టాలో ఆయనకి చాలా మరి పుట్టుకతో పెట్టిన విద్యలాగా అనిపిస్తుంది. మరి ఆయనకి ఎవరు నేర్పించాల్సిన అవసరం లేదు. And this is probably the first occasion where Jesus is meeting Peter in a mode of conversation, and they both are talking to each other. మరి ఇది మొట్టమొదటిసారిగా మరి యేసుక్రీస్తు ప్రభు వారితో ఈ విధంగా ఆయన కలుసుకున్నప్పుడు వారిద్దరి మధ్యలో జరుగుతున్న సంభాషణ మనం చూస్తాం. And here what we notice is that Peter is without any fish after trying the whole night, and the Lord comes in the morning and says, let down your net on so and so place and you will get lots of fish. మరి ఇక్కడ ఈ యొక్క చదివిన వాక్య భాగంలో మనం చూస్తాం పేతురు రాత్రంతా ప్రయాసపడినట్లు, ఆయన దగ్గర ఎటువంటి చేపలు పట్టలేని పరిస్థితి. మరి ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన్ని చెప్తున్నారు, ఇక్కడ లోతునికి వెళ్ళి వల వేయమని పేతురుకు చెప్తున్నట్లుగా మనం చూసాం. Luke chapter 5 is one of those three passages that I have in mind this morning to share with, where we see Peter on a boat. మరి ఈ నేను పంచుకోబోయే 3 వచన భాగాల్లో ఈ లూకా సువార్త 5వ అధ్యాయంలో చూసినప్పుడు పేతురు ఆ యొక్క దోణిలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. The other 2 passages that we will read this morning, in those passages also we will see Peter on a boat. మరి మనం చదువుకోయే ఇంకా 2 వచన భాగాల్లో కూడా పేతురు గారిని దోణిలో చూస్తాం. And you will see how the Lord deals with this man called Simon Peter, who was active, jealous, who was always ahead of others. మరి ఈ 3 సందర్భాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారు పేతురులో ఎలాగా మాట్లాడుతున్నారు మనం గమనిస్తాం. ఈ 3 మనం పేతురుని చూస్తాం, ఎంతో మరి ఉత్సాహంగా ఆసక్తితో అందరికంటే ముందుగా మరి దేవుని పరిచర్యలో ముందుకు దూసుకుపోయే వ్యక్తిగా చూస్తాం. In this passage we see that Jesus is telling Peter where to throw the net. మరి ఈ యొక్క వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు పేతురుకి ఎక్కడ తన వల విసిరివేయాలో ఆయనకు చెప్తున్నారు. And what Jesus told them, Peter did, and he found a lot of fish. And then the first reaction that Peter has towards the Lord, that is recorded in verse 8. Peter says, go away from me, Lord, I am a sinful man. మరి ఇక్కడ చూస్తున్నాం యేసు ప్రభువారు చెప్పినట్లు ఆయన వల వేసినప్పుడు ఎన్నో విస్తారమైన చేపలు పట్టినప్పుడు
పడినప్పుడు పేతురు గారి మొదటి ప్రతిస్పందన ఏంటంటే, దేవా యేసయ్యా నువ్వు నా యొద్ద నుంచి వెళ్ళిపో, నేను పాపాత్ముడను అని ఒప్పుకుంటున్నాడు. Peter knew very well about fishing. మరి పేతురుకి చేపలు పట్టడం అంటే బాగా ఎరుగును. But he was surprised to see that Jesus told them where to put the net. And though previous night they did not catch any fish, this morning they had caught lots of fish. మరి పేతురు మరి చాలా విస్మయం పొందినట్లుగా అక్కడ చూస్తున్నాం, ఆశ్చర్యపోతున్నట్టుగా చూస్తున్నాం. రాత్రంతా ప్రయాసపడిన వారికి ఎటువంటి చేపలు దొరకలేదు, కానీ యేసు ప్రభు వారి మాట చొప్పున వాళ్ళు వల వేసినప్పుడు విస్తారమైన చేపలు పట్టడం చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోయినట్లుగా చూస్తాం. You see, the Lord wanted to choose Peter. మరి యేసు క్రీస్తు ప్రభు వారు పేతుర్ని తన పరిచర్యలో వాడుకోవడానికి ఇష్టపడ్డారు. He wanted Peter to be his disciple so that Peter could take the message in future to many other nations. మరి ప్రభు వారు పేతుర్ని ఏర్పరచుకున్న తన యొక్క పరిచర్యలో వాడుకోవడానికి రాబోయే దినాల్లో మరి అనేకమైన జనులకు, రాజ్యాలకి ఆయన ద్వారా ఆయన సువార్త ప్రకటించబడాలని ప్రభు వారి యొక్క ఉద్దేశంగా మనం చూస్తాం. And the Lord meets Peter in the midst of Peter's business, Peter's profession, Peter's job. What Peter was very good at, the Lord meets him there only. పేతురు ఏ వ్యాపారంలో అయితే చాలా దిట్ట అయినాడో, తను చేసే పనిలో అలాంటి ఆ పని చేస్తున్న సందర్భంలోనే యేసుక్రీస్తు ప్రభు వారు పేతుర్ని ఎదుర్కొనడానికి ఇష్టపడ్డారు. Peter knew about fishing, but then the Lord met him while Peter was doing the fishing. మరి పేతురు చేపలు పట్టేవాడు, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన చేపలు పట్టే అలాంటి పరిస్థితుల్లోనే ఆయన ఎదుర్కొన్నట్టుగా చూస్తాం. And then the Lord tells Peter, you will not catch fish anymore. Now onwards, you will catch people. మరి పేతురుతో, సిమోన్ పేతురుతో యేసు ప్రభు వారు చెప్తున్నారు, నువ్వు ఇంకా చేపలు పట్టవు గాని నా కొరకు మనుషులు పట్టు జాలరుగా నువ్వు ఉంటావని. It was a call in the life of Peter to come out of his comfort zone. మరి ఇది యేసుక్రీస్తు ప్రభు వారి పిలుపు ఉంది పేతురు విషయంలో. తనకి తెలిసిన విద్య ఆ వ్యాపారంలో నుంచి మరి బయటికి రమ్మని ఒక పిలుపు. Peter was very good at fishing and knew everything about it. మరి పేతురు చేపలు పట్టే విషయంలో దిట్టగా, దాని గురించి అన్ని ఎరిగిన వ్యక్తిగా మనం చూస్తాం ఇక్కడ. And the Lord said, if I need you to be used for my purpose, I need you to come out of the area that you are very good at. మరి ప్రభు వారు సీమోన్తో చెప్తున్నారు అక్కడ, నీవు నా కొరకు మరి వాడబడాలంటే నీకు చాలా తెలిసిన విద్య, నీకు ఇష్టమైన దాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించాలని. The Lord said, Peter, I need your catching skill, fishing skill, but no longer fish, but now onwards people. మరి పేతురు, నువ్వు ఈ చేపలు పట్టే విద్యలో నీకున్న ఆ యొక్క సామర్థ్యాన్ని మరి మనుషులు పట్టే విషయంలో మరి నేను వాడుకోవాలని ఇష్టపడుతున్నట్టు ప్రభు వారు చెప్తున్నట్టుగా అర్థమవుతుంది. Peter would have thought, oh, it's okay, I can continue to be fishing and then I can become a disciple. But the Lord said, no, I need you to come out of that and then use the same skills. I will train you so that you start catching people. మరి పేతురు అనుకున్నాడు, నేను చేపలు పడుతూనే మరి నేను దేవుని పని చేయొచ్చు, మరి ఆయన వెంబడించవచ్చు అని. కానీ ప్రభు వారు నువ్వు అన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించమన్నట్లుగా ఆయన తెలిసిన విద్యలోనే యేసుక్రీస్తు ప్రభు వారు అతనికి తర్ఫీదునిచ్చి మనుషులు పట్టే జాలరుగా చేయడానికి ఇష్టపడుతున్నట్టుగా చూస్తాం. Very often the Lord's call is like that in our lives. అనేక మార్లు మన ఒక్కొక్కరి జీవితంలో కూడా ప్రభు వారి పిలుపు ఆ విధంగా ఉన్నట్లుగా మనం గ్రహిస్తాం.
we are very comfortable with our lives. We are very comfortable with the skills, our families, our places where we live, what we do, how much we earn. We are very, very comfortable with many of these things. మరి మనందరం కూడా మనకు అనుగ్రహించబడిన కుటుంబాల్లో, మనకు అనుగ్రహించిన జీవన వ్యాపారాల్లో, మరి మనకు అనుగ్రహించబడిన సామర్థ్యాల్లో, స్కిల్స్ తో చాలా కంఫర్టబుల్ గా, మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా చక్కగా మరి ఉంటున్నట్టుగా గమనిస్తున్నాం. But the Lord calls us often out of that comfort zone, because the Lord says, as long as you are in your comfort zone, you will not be an effective witness of mine. I need to bring you out of that so that you can be a better witness for me all around you. మరి ప్రభువారు ఏం కోరుకుంటున్నారంటే, మనం ఎరిగిన పరిస్థితుల్లో, మనం ఎరిగిన విద్యలో అక్కడే మరి ఒక కంఫర్ట్ గా, ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ ఉండడానికి కాదు, కానీ మన దాని నుంచి బయటికి రావడానికి, ప్రభు కొరకు శ్రమపడి పనిచేయడానికి పిలుపునిస్తున్నట్టుగా గమనిస్తాం. Peter was very uncomfortable when he met Jesus. మరి యేసుక్రీస్తు ప్రభు వారిని మొట్టమొదటిసారిగా ఆయన్ని దర్శించినప్పుడు పేతురు చాలా ఇబ్బందిగా ఫీల్ అయినట్టుగా గ్రహిస్తున్నాం. He said, Lord, go away from me. పేతురు ఏమంటున్నాడు? నన్ను విడిచిపో ప్రభువా అంటున్నాడు. Lord said, no, that's not what I have come here for. I need you with your fishing skill, and I need you to come out, not that I should go away. మరి ప్రభువారు ఎంతో స్పష్టంగా పేతురుతో, నిన్ను విడిచిపెట్టడానికి నేను రాలేదు, నేను మరి నీ యొక్క సామర్థ్యం ఈ చేపలు పట్టే విషయంలో నాకు కావాలి, నిన్ను ఇక్కడి నుంచి నాతో కూడా తీసుకెళ్ళడానికి వచ్చినాను అని చెప్తున్నట్టుగా మనం గ్రహిస్తాం. For some of us, the call is like that. The Lord wants us to step out of our comfortable life and see what is there on the ground for us to do. మరి మన జీవితాల్లో కూడా అనేక మంది జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా మనకు అలవాటు అయిపోయి చాలా చక్కగా జీవిస్తున్న ఆ యొక్క జీవితాల్లో నుంచి బయటికి రమ్మని పిలుపునిస్తున్నట్టుగా మనము గమనిస్తున్నాం. And often in the course of ministry, the Lord puts us through hard challenges, difficult moments, helpless situations, so that He is able to show us that life of ministry, life of God's work is not always smooth and easy, but it is full of difficulties. మన పరిచర్యల్లో కూడా చాలా సార్లు మనల్ని చాలా మరి కఠినమైన సవాళ్ళు ఎదుర్కొనడానికి, నిస్సహాయ పరిస్థితుల గుండా వెళ్ళడానికి, మరి చాలా మరి పదవులో ఉన్నట్లుగా మరి గ్రహిస్తాం. అలాంటి ఎప్పుడు కూడా పరిచర్య సాఫీగా జరిగిపోయినట్లుగా కాకుండా ఇలాంటి సవాళ్ళు ఎదుర్కొంటున్నట్టుగా కూడా మనం మన జీవితాల్లో చూసాం. And then if you look at verse 11, the last verse of this section, it says, so they pulled their boats up on shore, left everything and followed him. మరి 5వ అధ్యాయం లూకాసు వార్త 11వ వచనంలో చూసినప్పుడు, వారు దోణుల దరి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. You see the sequence. They pulled their boats up on shore, left everything and followed him. మరి ఏ విధంగా వారు చేస్తారో చూడండి. ఆ నిండిపోయిన దోణలను దరికి చేర్చి, ఆ చేర్చిన సమస్తాన్ని కూడా విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించినట్టుగా మనం చూస్తాం. See, following Christ is often the call of leaving things behind. అనేక మార్లు యేసుక్రీస్తు ప్రభు వారు మనం పిలిచినప్పుడు మనకున్న సమస్తాన్ని విడిచిపెట్టవలసిన అవసరత మనం గమనిస్తాం. Abraham was told to leave his father's household, father's property, relationships, and walk into a new land. మరి అబ్రహామును కూడా దేవుడు పిలుపునిచ్చినప్పుడు తన సమస్తాన్ని, తన తండ్రి ఇంటిని, తన బంధుత్వాన్ని, తన స్వదేశాన్ని విడిచి ఆయన చూపించిన దేశానికి రమ్మని పిలుపునిచ్చినట్లుగా మనం చూస్తాం. Moses grew up in a palace, and then he was called to leave the palace and go into wilderness
And that's the time the Lord said, Moses, I want you to take my people through the wilderness and take them to the land of Canaan. మరి మోషే గారి జీవితంలో కూడా చూస్తాం, దేవుడు పిలుపునిచ్చినప్పుడు ఆయన ఐగుప్తు మరి ఆ యొక్క అంతఃపురాన్ని, ఆ రాజ్యాన్ని వదిలివేసి ఆ అరణ్యంలోకి వెళ్ళి ఉన్నట్లుగా అక్కడ దేవుడు తన ప్రజలను అరణ్యం గుండా మరి నడిపించడానికి మోషేకు పిలుపునిచ్చినట్లుగా చూస్తాం. David spent most of his time as a shepherd boy tending the sheep, and one day the Lord said, no longer the sheep, but now you have to manage the people, sit on the throne. మరి దావీదు జీవితంలో కూడా చూస్తాం, గొర్రెల కాపరిగా ఉన్న దావీదుని దేవుడు పిలుపునిచ్చి, ఇంకా గొర్రెలు కాదు నువ్వు కాయడానికి నేను పిలిచింది, ఈ ఇశ్రాయేలు రాజ్యానికి రాజుగా సింహాసనమందు ఆసీనుడవై ఈ ప్రజలను పరిపాలించాలి, నడిపించాలి అని దేవుడు పిలుపునిచ్చినట్లుగా చూస్తాం. When the Lord came down from heaven and he was born as a child on this earth, he had to leave the comfort and the privileges of heaven. మరి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మరి పరలోకాన్ని విడిచి ఈ లోకంలో ఒక బాలుడిగా జన్మించినప్పుడు తన పరలోక రాజ్య వైభవమును, మహిమను, తన సమస్తమైన అధికారాన్ని అక్కడ విడిచి రావడానికి ఇష్టపడినట్టుగా చూస్తాం. Paul was very, very good with the law, with the Old Testament laws, and he was a strong figure in the synagogues. మరి పౌల్ గారి జీవితాన్ని మనం చూసినప్పుడు ఆయన ధర్మశాస్త్రంలో చాలా దిట్ట అని చూస్తాం. మరి ఆ సమాజ మందిరంలో అక్కడ ఉన్న వాటిలన్నిటిలో ప్రాముఖ్యుడిగా చూస్తాం. But one day the call comes, Paul, I want you to leave and to go to the Gentiles, not to the Jewish people. మరి ప్రభు వారు పౌలును పిలిచినప్పుడు ఆయన తన స్వజనులను విడిచిపెట్టి అన్యజనులకు సువార్త ప్రకటించడానికి దేవుడు అతను ఏర్పరచుకున్నట్టుగా చూస్తాం. Do you notice all these people that I mentioned? They were good at something. The Lord took them out of that and said, this is the task you have ahead of you. So now you move out from here and move into that. మరి నేను చెప్పిన ఆ యొక్క వ్యక్తులందరి జీవితంలో కూడా వారు ఒక కళలో కానీ విద్యలో కానీ చాలా దిట్ట, మరి విద్యలో సామర్థ్యం కలిగిన వారుగా చూస్తాం. అయితే వారిని దేవుడు ఆ పని కాకుండా తన ఏర్పరచబడిన పనికి వారిని వేరుగా వచ్చి మరి పిలుపునిచ్చినట్టుగా చూస్తున్నాం. And the Lord told Peter, you will continue to fish. I need your fishing skill, but no longer fish. But now you will catch people, and you will catch people for me, not for you. మరి పేతురుని దేవుడు పిలిచినప్పుడు, నేను నువ్వు చేపలు పాదు కానీ చేపలకి బదులుగా మనుషుల్ని పడతావు, ఆ యొక్క స్కిల్ ని మనుషులు పట్టే విషయంలో నువ్వు ఉపయోగిస్తావు, అయితే ఆ మనుషులు పట్టేది నీ కోసం కాదు నా కోసం అని ప్రభు చెప్తున్నట్టుగా చూస్తాం. And Bible tells us, verse 11, that he left everything and followed him. మరి ఇక్కడ 11వ వచనంలో 5వ అధ్యాయం లూకా సువార్తలో చూస్తాం, పేతురు సమస్తాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించినట్లుగా చూస్తాం. So the Lord called Peter out of his comfort zone. మరి పేతుర్ని దేవుడు తనకు అలవాటైన మరి చాలా నేర్పరితో ఉన్న ఆ జీవితంలో నుంచి బయటికి పిలుపునిచ్చినట్టుగా చూస్తాం. And his journey started as a disciple of Christ. ఇక్కడి నుంచి పేతురు గారి జీవితం యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులుగా ప్రారంభించినట్లుగా చూస్తాం. Will you turn with me to the second passage where second time we see Peter on the boat? మరి మనము రెండవ వాక్య భాగానికి వెళ్దాం. అక్కడ మరి తిరిగి పేతుర్ని ఆ యొక్క దోణిలో చూస్తాం. And that one we find in Matthew chapter 14. మత్తయి సువార్త 14వ అధ్యాయము. If you turn with me to Matthew chapter 14, towards the last part of the chapter, we will see again Peter on the boat. మరి నాతో పాటు మీరు కూడా మత్తయి సువార్త 14వ అధ్యాయం ఆఖరి భాగంలో మనకి చూద్దామండి. అక్కడ మరి తిరిగి మనం పేతుర్ని చూస్తాం దోణిలో.
It so happened that one evening Jesus was walking on the water. మరి అక్కడ ఆ వాక్య భాగంలో ఏం చూస్తామంటే ఒక సాయంత్రం మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఆ నీటి మీద నడుస్తూ వారి యొద్దకు రావడం చూస్తాం. Look at chapter 14, verse 25. It says, shortly before dawn, Jesus went out to them walking on the lake. 14వ అధ్యాయం 25వ వచనం, రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. And verse 26 tells us that they were all terrified. They said, it's a ghost, they said, and cried out in fear. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయం చేత కేకలు వేసిరి. Verse 27, Jesus tells them, take courage, it is I, don't be afraid. మరి 27వ వచనంలో ప్రభు వారు వెంటనే యేసు ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా Verse 28, Peter speaks up out of all the people and he said, Lord, if it's you, tell me to come to you on the water. అక్కడ ధోనిలో ఉన్న వారందరిలో పేతురు ఒకడే మాట్లాడడానికి ఇష్టపడినట్టుగా మొట్టమొదటిగా చూస్తాం. 28వ వచనం, పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. And the Lord called him to come, and Peter got, verse 29, Peter got down of the boat, walked on the water, and came toward Jesus. మరి ఆ మాట వినగానే ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను గాని. And then in verse 30 it says, when he saw the wind, he was afraid, and beginning to sink, cried out, Lord, save me. మరి గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసింది. Verse 31 says, immediately Jesus reached out his hand and caught him. You of little faith, he said, why did you doubt? వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతువని అతనితో చెప్పాడు. See, one more time we see Peter on the boat. మరి ఒకసారి ఈ దోణిలో ఉన్న పేతురు గారిని మనం చూస్తున్నాం. In Luke chapter 5, we saw Jesus had called Peter for the first time to leave his boat and follow him. లూకా సువార్త 5వ అధ్యాయంలో మొట్టమొదటిసారిగా పేతుర్ని దేవుడు కలుసుకున్నప్పుడు తన యొక్క విడిచిపెట్టి తన యొక్క సమస్తాన్ని ఆయన వెంబడించమని పిలుపునిచ్చినట్లుగా చూస్తాం. Boat was Peter's profession. మరి ఆ యొక్క దోణే ఆ చేపలు పట్టడం మరి పేతురు గారి పని, వృత్తి. And in chapter 5, Luke chapter 5, we saw that Peter actually left the boat to follow Jesus. మనం అక్కడ 5వ అధ్యాయంలో చూసాం సమస్తాన్ని మరి విడిచిపెట్టి పేతురు యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించడం. And in this chapter, Matthew 14, we see Peter and the other disciples are on the boat and Jesus was walking on the water. మరి ఇక్కడ ఈ సందర్భంలో మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఆ దోణిలో మనం ఉన్న శిష్యుల్ని పేతుర్ని చూస్తున్నాం. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు నీటి మీద నడుచుకుంటూ రావడం కూడా చూస్తున్నాం. And middle of the night, if we see somebody walking on the water, obviously any of us would be scared. So the disciples were very scared and they said, oh, it's a ghost. మరి మనమైనా అంతే, మరి మధ్యరాత్రి పూట ఎవరైనా అలాగే నీటి మీద నడుచుకుంటూ రావడం చూస్తే భయపడతాం. ఆ శిష్యుల్లాగా వాళ్ళు ఏమనుకున్నారంటే భూతం అనుకుని భయపడి అరవసాగే. And the Lord assured them. They said, Lord said, don't be afraid. And then Peter said, Lord, I want to come to you. మరి అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వారికి ధైర్యం చెప్పినట్లుగా నేనే అని వారికి మరి చూస్తున్నాం. అప్పుడు పేతురు ఏమని అడుగుతుందంటే, ప్రభువా నేను కూడా వస్తానని. And the Lord said, come. ప్రభు ఏమన్నారంటే, రండి, రా పేతురు అంటున్నాడు. Now look at verse 30 and verse 31. మనము 30-31 వచనాలు చూద్దాం. Verse 30, it says, it's a very interesting change of language. Verse 30 says, when he saw the wind, he was afraid. Please note the word afraid. And beginning to sink, cried out, Lord, save me. ఈ 30 వచనంలో చూసినప్పుడు అప్పుడు వరకు రాస్తున్న మాటలకి ఇక్కడ తేడా కనిపిస్తుంది.
గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. And in verse 31, you look at the language the Lord uses, very different language. Lord says, "You of little faith, why did you doubt?" మరి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అక్కడ ఆయన వాడిన మాటలు చూసినప్పుడు మరి వేరుగా ఉన్నట్లుగా చూస్తాం. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతువని అతనితో చెప్పెను. In verse 30, Peter was afraid. Verse 31, the Lord says, "Why did you doubt?" మరి ఇక్కడ చూస్తే 30వ వచనంలో పేతురు భయపడ్డాడని ఉంది. 31వ వచనంలో యేసయ్య అంటున్నాడు ఎందుకు సందేహపడితివి అని. The Lord should have said, "No, don't be afraid." మరి ప్రభువారు ఎలాగ ఆన్సర్ చేయాలని మరి లెక్క ప్రకారం అంటే ఎందుకు భయపడుతున్నావు పేతురు అనాలి. But the Lord said, "You of little faith, why did you doubt?" కానీ ప్రభువారు ఏం చెప్తున్నారంటే అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని పేతురుతో అన్నట్టుగా చూస్తాం. After his call in Luke chapter 5, Peter started to walk with Christ. మరి లూకా సువార్త 5వ అధ్యాయంలో తన యేసుక్రీస్తు ప్రభు వారితో వెంబడించడం మనం చూస్తాము పేతురుని. And he was growing up, growing strong as a disciple, and the Lord was close to him. మరి పేతురు మరి యేసుక్రీస్తు ప్రభు వారు సన్నిహితంగా ఉంటూ ఆయనలో ఎదుగుతున్నట్లుగా విశ్వాసంలో బలపడుతున్నట్టుగా మనం చూస్తాం. But one day in Matthew 14, when he was on the lake, verse 30 says, the first part of verse 30 says, when he saw the wind, he was afraid. మరి ఈ మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఇక్కడ 30వ వచనంలో చూస్తాం గాలిని చూచి భయపడి మునిగిపోసాగనని. You see, all these months, Peter was looking at the Lord and walking ahead. మరి గడిచిన ఆయన విశ్వాస జీవితాన్ని ప్రారంభించి యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తున్న అన్ని దినాలు ఆయన ప్రభువుని చూస్తున్నట్టుగా మనం చూసాం. But in Matthew 14, verse 30 tells us, Peter looked around and he saw the wind and he was afraid. ఆ సముద్రం మీద నడుస్తున్నప్పుడు తన చుట్టూ చూసి ఆ గాలిని చూసి భయపడ్డట్టుగా మనం పేతురుని చూస్తాం. And the Lord said, Peter, when I called you, you looked at me and you left your boat. ప్రభు ఈ విధంగా పేతురుతో అన్నట్టుగా అనిపిస్తుంది. పేతురు నువ్వు నేను పిలిచినప్పుడు ఆ యొక్క దోణిని విడిచి నన్ను వెంబడించావు. Today in the midst of this lake, why are you looking at the waves? Why are you looking at the wind? మరి ఈ దినాన ఈ యొక్క సరస్సు మీద నడుస్తున్నప్పుడు నీటి మీద ఎంచేత నువ్వు నీ చుట్టూ చూస్తున్నావు, ఈ గాలిని చూసి ఎందుకు భయపడుతున్నావు? I called you. It was not the wind that prompted you to come out, but why now, after walking with me for so long, you are looking at the wind? Why are you looking at the problems around you, Peter? పేతురుతో ప్రభు వారి ఈ విధంగా అన్నట్టుగా అనిపిస్తుంది. పేతురు నేను కదా నేను పిలిచింది, ఈ గాలిని ఈ పరిస్థితులను చూసి కాదు కదా నువ్వు బయటికి నడవడానికి వచ్చింది. మరి నన్ను వెంబడిస్తున్నప్పుడు ఈ చుట్టూ ఉన్న పరిస్థితులు సమస్యలు చూసి ఎందుకు నువ్వు మరి భయపడుతున్నావు? Should you not be looking ahead instead of looking around and looking at the problems, Peter? పేతురు నా వైపుకు చూడాలి కదా, నువ్వు ఎందుకు నీ చుట్టూ ఉన్న పరిస్థితిని ఆ యొక్క సమస్య మీద ఎక్కువ నువ్వు దీక్ష పెడుతున్నావు? And then the Lord tells him that, Peter, your fear is from your lack of faith. మరి ప్రభువారు ఆయనకున్న సమస్యను చక్కగా కనిపెట్టి అక్కడ చెప్తున్నట్టుగా ఉంది. ఈ భయం ఏం చేతనంటే నీకున్న అల్ప విశ్వాసం చేత. If you would look at the problems around you, you will be afraid. నీ చుట్టూ ఉన్న సమస్యలను చూసినట్లయితే నువ్వు తప్పకుండా భయపడతావు. But if you keep your eyes on me, you will not have fear. మరి ఎప్పుడైతే నీ కను దృష్టి నా మీద ఉంటుందో
నువ్వు అసలు భయపడు. So the Lord is saying, Peter, your problem today, after walking with the Lord, with me for so long, is that when the problems come, you are taking your eyes off me. ప్రభు వారు పేతురుతో చెప్తున్నారు, నీ సమస్య అంటే ఇన్ని దినాలు నాతో నడిచిన తర్వాత కూడా నీకు ఏదైనా సమస్యను నువ్వు ఎదుర్కొన్నప్పుడు నీ యొక్క కనుదృష్టి నా వైపు నుంచి ఆ సమస్య మీదకి వెళ్ళిపోతున్నట్లు నేను గమనిస్తున్నట్టుగా చెప్తున్నారు ప్రభు వారు. I can give you lots of fish when you did not have a good fish previous night. మరి నీ జీవితంలో ఒక రాత్రంతా కూడా నువ్వు శ్రమ పడినప్పుడు, నీకు చేపలు పడినప్పుడు నీకు నేను విస్తారమైన చేపలు ఇచ్చాను. You wanted to walk on the water, you kept your eyes on me, and I made you walk on the water. మరి నువ్వు నీటి మీద నడవడానికి ఆశపడ్డావు. ఆ విధంగా నేను పిలిచినప్పుడు నా వైపు చూసినప్పుడు చక్కగా నడిచావు నువ్వు నీటి మీద. Now, after walking a bit on the water, why did you look at the waves around you? మరి కొంత దూరం నడిచిన తర్వాత ఏం చేత నువ్వు చుట్టూ ఆ గాలిని చూడడానికి ఇష్టపడ్డావు? Do you see the struggles that sometimes you and I go through in our Christian life? మరి మనం గమనిస్తున్నామా మన క్రైస్తవ జీవితంలో మీరు నేను మరి ఎలాంటి సమస్యలు గుండా వెళ్తాము? We start very well following the Lord, and then one day, when lot of problems come, we start looking at the problems and try to understand what is going to happen next. మరి మన ప్రారంభ దినాల్లో చాలా చక్కగా యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించిన వారమే మనం అనేకులం. కానీ కొద్ది కాలం జరిగిన తర్వాత మనం ఎదుర్కొనే సమస్యలు బట్టి మనం ఆయన వైపు నుంచి మన దృష్టి మలుచుకుని ఆ సమస్యలో మునిగిపోతున్నట్టుగా కనిపిస్తుంది. The Lord is telling Peter, Peter, have faith. I have called you. I am able to take care of those waves and the wind around you. ప్రభు వారు పేతురుతో చెప్తున్నారు, విశ్వాసం ఉంచు పేతురు, నేను పిలిచిన వాడను. మరి నాకు తెలుసు ఏ విధంగా నీకున్న సమస్యల్ని నేను మరి వాటి నుంచి నేను బయటికి తీసుకురావాలో. The Lord is telling Peter, you started your life with faith. పేతురు, నీవు నీ విశ్వాసాన్ని నీ యొక్క జీవితాన్ని విశ్వాసంతో ప్రారంభించావు. Each day of your Christian life is by faith. మరి ప్రతిదినము మన యొక్క క్రైస్తవ జీవితం విశ్వాసంతోనే మనం కొనసాగిస్తున్నాం. And if you start looking at the problems, you will only have fear. మరి ఎప్పుడైతే మనం సమస్యల మీదే మన దృష్టిని ఉంచుతామో తప్పకుండా మన హృదయం భయంతో నిండిపోతుంది. And it was a wonderful lesson for Peter in the midst of the ocean, in the midst of the lake, in the middle of the night. The Lord taught him that, Peter, keep your eyes fixed. Don't waver. Don't look at the problems. It was a wonderful lesson for Peter to learn. మరి ఆ మధ్యరాత్రి పూట ఆ సరస్సులో మరి ఆ దోణిలో యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుడైన పేతురుకి ఎంతో అమూల్యమైన మరి పాఠాన్ని నేర్పించినట్లుగా, పేతురు ఈ అలల్ని కాదు, ఈ యొక్క గాలిని కాదు, నన్ను చూచి నీ విశ్వాస జీవితాన్ని కొనసాగించమని. And look at verse 33 before we go to the next passage. Verse 33 says, then those who were in the boat worshipped him, saying, truly, you are the Son of God. మరి 33వ వచనం చూద్దామండి. అంతటి దోణిలో ఉన్న వారు వచ్చి, నువ్వు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. Middle of the night, all the people on the boat, Bible tells us, Peter was one of them. They worshipped the Lord. మరి ఆ మధ్యరాత్రి పూట ఆ దోణిలో మిగతా శిష్యులతో కూడా పేతురు కూడా ఉన్నాడు. వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి మ్రొక్కినట్టుగా చూస్తుంది. Because they had a wonderful lesson and Peter learned his lesson. మరి ఎంతో చక్కటి అమూల్యమైన పాఠాన్ని ప్రభు పేతురుకు నేర్పించడానికి ఇష్టపడ్డారు. పేతురు కూడా నేర్చుకున్నట్టుగా మనం గ్రహిస్తాం. Third time that we see Peter on the boat is from John chapter 21. మరి మూడోసారి మనం పేతురుని ఆ దోణిలో చూస్తాం. యోహాను సువార్త 21వ అధ్యాయం. If you turn with me to John chapter 21, we will see again the character of Peter here. ఇక్కడ
తిరిగి 21వ అధ్యాయంలో యోహాను సువార్తలో పేతురు గారి వ్యక్తిత్వాన్ని ఇక్కడ ఆయన యొక్క చూస్తాం. And John chapter 21 was written after Jesus came back to life, and he showed himself to the disciples and many people, and even to Peter. మరి ఈ 21వ అధ్యాయం ఎప్పుడు రాయబడిందంటే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచి పునరుద్ధానుడైన తర్వాత అనేకులకు తాను కనపరుచుకొని తన శిష్యులకి మరి పేతురుకు కూడా తను బయలుపరుచుకున్నట్టుగా చూస్తాం. And you know very well that after Jesus rose again, he was on the face of this earth for almost 40 days, and he was speaking with the disciples, met different people, and Peter was one of those disciples who had seen the Lord face to face during that time. మనము ఇక్కడ చూస్తాము, మనందరం బాగా ఎరుగుదాం, యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడైన తర్వాత ఈ భూమి మీద 40 దినాలు జీవించి మరి తన శిష్యులతోనూ అనేకులతోనూ తను మాట్లాడినట్టుగా చూస్తాం. మరి పేతురు ముఖాముఖి దేవుని యేసుక్రీస్తు ప్రభు వారిని చూచినట్లుగా చూస్తున్నాం. So that is the context of verse 1, chapter 21 verse 1. It says, afterward Jesus appeared again to his disciples by the Sea of Galilee. అలాంటి సందర్భంలో 21వ అధ్యాయం 1వ వచనంలో అటు తరువాత యేసు తిబేరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తను ప్రత్యక్షపరచుకొను. ఆయన తను ప్రత్యక్షపరచుకున్న విధమేదనగా, and if you look at verse 2, there are 7 disciples mentioned here. రెండవ వచనాన్ని చూసినప్పుడు అక్కడ 7 మంది యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుల పేర్లు అక్కడ రాయబడినట్టుగా చూస్తాం. The first name is Simon Peter. మొట్టమొదటి పేరు సీమోను పేతురు. So Peter, then Thomas, Nathaniel, sons of Zebedee, and 2 other disciples. So together 7 disciples are mentioned in verse 2. మరి రెండవ వచనంలో పేతురు, తోమా, మరి నతానియేలు, జబదే కుమారులు, ఇంకా 2 శిష్యుల గురించి అక్కడ ప్రస్తావించబడింది. And during this period, when Jesus was moving from one place to the other and showing himself to the disciples, even the disciples were not sure what was going to happen after that. మరి యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానం అయిన తర్వాత శిష్యుల్ని కలిశారు, తాను బయలుపరుచుకున్నారు. అయినప్పటికీ వారికి భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేది స్పష్టంగా అర్థం కానట్లుగా మనం గ్రహిస్తాం. First of all, when Jesus died on the cross, all the disciples lost hope and courage. మరి మొట్టమొదటిగా మనం గ్రహించాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మీద మరణించినప్పుడు శిష్యులందరూ కూడా వారి యొక్క నిరీక్షణ, ధైర్యాన్ని కోల్పోయారు. Even after walking with the Lord for 3.5 years, many of the disciples, in fact almost all the disciples, were so disheartened and so discouraged that many of them were not sure what was going to happen next. మరి వారు 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభు వారు వెంబడించినప్పటికీ ఆ యొక్క శిలువలో యేసుక్రీస్తు ప్రభు వారు మరణించినప్పుడు వారందరూ చాలా నిరుత్సాహము, చాలా అధైర్యపడినట్లుగా మనం గమనిస్తాం. And Peter was one of them. మరి పేతురు కూడా ఆ వారి గుంపులో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. Now after Jesus showed himself to them for several days, you know what Peter does? మరి ప్రభు వారు అనేక దినములు తన శిష్యులకు బయలుపరుచుకున్నప్పటికీ, కనిపించినప్పటికీ పేతురు ఏం చేస్తున్నారో చూస్తున్నాం ఇక్కడ. Look at verse 3. మరి 3వ వచనాన్ని ఇక్కడ చూద్దాం. Peter says, I am going out to fish. Simon Peter told them, and they said, we will go with you. మరి సీమోను పేతురు 3వ వచనంలో, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనిది. వారు వెళ్లి దోణి ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. And the last part, second part of verse 3 says, so they went out and got into the boat, but that night they caught nothing. రెండవ భాగంలో వారు వెళ్లి దోణి ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. It's a very interesting turn of events that is taking place in John chapter 21. మరి 21వ అధ్యాయంలో అక్కడ జరుగుతున్న సంఘటనలు చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యం అనిపిస్తుంది. Suddenly Peter thinks
that I have wasted my years catching people. My life is in catching fish. మరి ఇక్కడ సిమోన్ పేతురు గారికి ఏమనిపించిందంటే హఠాత్తుగా ఇంతవరకు నా జీవితాన్ని నేను చాలా మరి వేస్ట్ చేశాను మనుషులు పట్టు, నా పని ఇది కాదు, నేను మళ్ళీ తిరిగి వెళ్ళి చేపలు పట్టాలి అని అనుకున్నాడు. And he says, I'm going back to my old life. I'm going back to fishing. నేను నా పాత జీవితానికి వెళ్ళిపోతాను, నేను తిరిగి చేపలు పట్టుకుంటానని పేతురు గారు అనుకున్నట్టుగా చూస్తాం. And the other disciples said, yes, we will also go with you. మరి మిగతా శిష్యులు కూడా సరే మేము కూడా వస్తాం నీతో అని ఆయన వెంబడించినట్టుగా చూస్తున్నాం. And they actually went. They tried to catch fish. The whole night they didn't catch anything. మరి అలా అనుకోవడమే కాదు, వారు వెళ్ళారు మరి ఆ దోణి ఎక్కి చేపలు పడ్డానికి, కానీ ఆ రాత్రి అంతా వారికి ఏమి పట్టలేనట్టుగా చూస్తున్నాం. Please understand, after Luke chapter 5, this is the first time Peter is going back to catch fish. మరి మనం చదివిన లూకాస్ వార్త 5వ అధ్యాయం తర్వాత ఇన్ని ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా తిరిగి పేతురు చేపలు పట్టడానికి తిరిగి వెళ్తున్నట్టుగా చూస్తున్నాం. In Luke chapter 5, they tried to catch fish all night, did not catch anything. 5వ అధ్యాయంలో కూడా లూకాస్ వార్తలో చూసాం, వారు రాత్రంతా ప్రయాసపడినప్పటికీ వారికి చేపలు దొరకలేదని. In John chapter 21, they went back to fishing, tried to catch fish all night, they caught nothing. మరి 21వ అధ్యాయంలో తిరిగి ఆ రాత్రి వారు చేపలు పట్టడానికి వెళ్ళారు, కానీ వారికి మళ్ళీ తిరిగి ఒక్క చేప కూడా పడనట్టుగా చూస్తాం. And suddenly Peter thought, I have wasted my life for 3 years. మరి సిమోన్ పేతురు గారు ఏమని ఆలోచన వచ్చిందంటే, అయ్యో నా జీవితం అంతా ఈ విధంగా నేను నా సమయాన్ని అంతా పాడు చేసుకున్నాను ఈ 3.5 సంవత్సరాలు అని తిరిగి చేపలు పడ్డానికి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. So let me go back. నేను తిరిగి వెళ్ళిపోతాను అనుకున్నారు. Please understand, this temptation of going back is not uncommon to the lives of disciples of Christ. మరి ఒక శిష్యుని జీవితంలో, యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించే శిష్యుల జీవితాల్లో ఇది సాధారణంగా జరిగే విషయం. మేము తిరిగి వెళ్ళిపోతాం అనుకునే ఆలోచన కలిగి ఉండడం. It can happen to you and me also. ఇలాంటి ఆలోచన నీకు నాకు కూడా కలగవచ్చు పరిచర్య చేసే టైంలో. Suddenly one day we may feel that, what have I achieved? What have I done for the Lord? I have done nothing. My older life was better. మరి ఒక్కోసారి హఠాత్తుగా ఏమనిపిస్తుంది, ఏం చేశాను నేను ప్రభు వారి కోసం, నేను చేసింది ఏం లేదే, నా జీవితం అంతా పాడు చేసుకుంటున్నానేమో, తిరిగి నా పాత జీవితానికి వెళ్ళిపోదామనే ఆలోచన వస్తుంది మనకు ఒక్కొక్కసారి. If this can happen to Peter, it can happen to you and me also. ఇది పేతురు గారి జీవితంలో జరిగినట్లయితే మన జీవితాల్లో, నా జీవితంలో, మీ జీవితాల్లో కూడా తప్పకుండా జరుగుతుంది ఇలాంటి. Our call is to be faithful, not successful. మనని దేవుడు పిలుపునిచ్చింది ఆయనకి నమ్మదగిన వారుగా ఉండడానికి, కానీ మరి అన్ని విషయాల్లో సఫలత సంపాదించడానికి కాదు. And many of us fail to understand that all that the Lord wants from us is faithfulness. మరి మనం అనేక మార్లు ఆ విషయాన్ని గ్రహించడానికి తప్పిపోతూ ఉంటాం. ప్రభు వారు మన యొద్ద కోరేది విశ్వాస్యత మాత్రమే, విశ్వాసంతో ఆయనకి నమ్మదగిన వారిగా ఉండడం మాత్రమే. He may not want successful ministry from us. మన జీవితాల్లో చాలా సఫలత పొందిన పరిచర్యలు కాదు యేసుక్రీస్తు ప్రభు వారు కోరుకునేది. He may not expect a successful life from us. కొన్నిసార్లు మన జీవితాల్లో మరి సఫలత చెందిన జీవితాలు, అన్నిట్లో బాగా ఎదిగిన జీవితాలు కాదు ఆయన కోరుకునేది. ఒక్కొక్కసారి all that he wants is a faithful ministry, a faithful life, and an obedient life. ఆయన మన యొద్ద కోరుకునేది ఒక్కటే, మరి ఆయనకి విశ్వాసం కలిగిన వారు అన్ని విషయాల్లో, మరి మన జీవితాల్లో మనకు అనుగ్రహించిన పరిచర్యలో అన్నిట్లో కూడా మనకి విధేయత కలిగిన జీవితాలు ఆయన కోరుకుంటున్నారు. A disciple like that who showed a lot of interest, enthusiasm, and suddenly everything dies off one day, he wants to go back. It looks very odd, no? మరి ఒకసారి గమనిద్దాం, ఇక్కడ ఒక శిష్యుడు ఎంతో
మరి ఆసక్తితో వెంబడించిన శిష్యుడు ఈ విధంగా మరి ఇలాంటి పరిస్థితులు రాగానే మరి నిరుత్సాహపడిపోయి తిరిగి పాత జీవితానికి వెళ్ళిపోవడం ఎంతో బాధాకరం. But the Lord graciously dealt with Peter in each of these occasions. మరి ఈ పేతురు గారి జీవితంలో మరి ప్రభు వారు ఎంతో కృపతో దయతో ఆ సందర్భాల్లో ఆయన తిరిగి బలపరిచినట్లుగా మనం చూస్తాం. He dealt with Peter in Luke 5 while they could not catch any fish. మరి లూకా సువార్త 5వ అధ్యాయంలో వారు చేపలు పట్టలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ప్రభు వారు ఆయన దర్శించినట్టుగా చూస్తాం. వారికి సహాయం చేశారు. And that time Peter realized that he was a sinner and he was standing before the Lord. మరి ఆ సందర్భంలో పేతురు తన పాపినని అని గ్రహించి మరి ప్రభు యొద్ద మరి మోకరించినట్టుగా చూస్తాం, సాగిలపడినట్టుగా. In Matthew chapter 14, the Lord reminded Peter, when you are walking by faith, don't look at the problems. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో పేతురుతో ప్రభు వారు నువ్వు విశ్వాసంతో నన్ను వెంబడిస్తున్నప్పుడు చుట్టూ ఉన్న గాలిని చూడొద్దు పేతురు అన్నట్టుగా చూస్తున్నాం. And then in John chapter 21, they tried to catch fish, could not catch anything. And then in verse 6, the Lord says, throw your net on the right side of the boat and you will find some. మరి ఈ సందర్భంలో కూడా 21వ అధ్యాయంలో ఆ రాత్రంతా ప్రయాసపడ్డారు, చేపలు పడలేదు. అప్పుడు 6వ వచనంలో ఈ విధంగా ప్రభు వారు వారితో చెప్తున్నారు, లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కన వల వేడి మీకు దొరుకునని చెప్పాను గనుక వారు అలాగూ వేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయిరి. And look at verse 11, the last part of verse 11. It says, it was full of large fish, 153. But even with so many, the net was not torn. మరి ఈ యొక్క 11వ వచనం మనం చూసినప్పుడు ఆఖరి భాగం అక్కడ 153 గొప్ప చేపలతో ఆ యొక్క వల నిండిందంట. కానీ ఆ చేపలు అంత విస్తారంగా పడినా కూడా వల పిగిలిపోలేదట. అది 12వ వచనం మొదటి భాగంలో కనిపిస్తుంది. Do you see Luke chapter 5 is being repeated here? మరి మనం గమనిస్తున్నామా లూకా సువార్త 5వ అధ్యాయంలో జరిగిన సంఘటన ఇక్కడ మరి ఒకసారి జరుగుతున్నట్లుగా మనకు కనిపిస్తుంది. The Lord brought back the similar situation and similar circumstances to Peter, but Peter has grown almost 3.5 years in his life, and now the Lord teaches Peter a very important lesson. మరి మనం చూస్తున్నాం ఆ యొక్క 5వ అధ్యాయంలో జరిగిన సంఘటనే తిరిగి ఇక్కడ మరి ఇంకోసారి పేతురు జీవితంలో జరుగుతున్నట్లుగా ఇంకొక విలువైన పాఠాన్ని ప్రభు వారు పేతురుకు నేర్పించడానికి ఇష్టపడుతున్నట్టుగా మనం గమనిస్తాం. Once again the Lord reminded Peter, if you go back, you lose everything. మరి ఇంకోసారి ప్రభు వారు పేతురికి జ్ఞాపకం చేస్తున్నారు, ఏమనంటే నీవు ఇప్పుడు గనుక నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే నువ్వు సమస్తాన్ని కోల్పోతావు. You think going back you can catch a lot of fish, Peter? నువ్వు అనుకున్నావా పేతురు నువ్వు తిరిగి వెళ్ళి చాలా చేపలు పట్టానని? See, when I help you with catching fish, you have 153 fish on your boat. నేను నీకు చేపలు పట్టడానికి సహాయం చేసినప్పుడు నీ వలలో మరి 153 గొప్ప చేపలు పడుతున్నట్టుగా చూస్తున్నావు. When you go back to your old life, Peter, you will no longer be effective as an individual. మరి నీవు నన్ను విడిచి నీ పాత జీవితానికి వెళ్ళిపోతే వ్యక్తిగతంగా నీవు మరి నీ వృత్తిలో నువ్వు పైకి రాలేవు, కొనసాగించలేవు. Your faithfulness is enough for me, Peter. Why do you go back? మరి నీ యొక్క నమ్మకంగా నన్ను వెంబడించడం చాలు, విశ్వాసంతో ఎందుకు వెనుదిరుగుతావు పేతురు అని యేసు ప్రభు వారు అంటున్నట్టుగా అనిపిస్తుంది. And then after that, you know the story. The Lord sat with Peter, and 3 times the Lord said, Peter, do you love me? Peter, do you love me? Peter, do you love me? మరి ఈ సంఘటన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు పేతురుతో కూర్చొని 3 సార్లు ముమ్మారు పేతురును నన్ను ప్రేమిస్తున్నావా, పేతురును నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినట్లుగా మనకు తెలుసు. Many scholars tell us that because Peter denied the Lord 3 times, the Lord spoke to Peter 3 times and said, Peter, do you love me?
మరి అనేక మంది బైబిల్ పండితులు అంటారు, మరి పేతురు 3 సార్లు బొంకాడు కదా, అందుకే యేసుక్రీస్తు ప్రభువారు 3 సార్లు అడిగారు ఆయన్ని, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని. The Lord never wanted Peter to go away and go back. ప్రభు వారికి పేతురు వెనుదిరగాలని, ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోవాలని ఎప్పుడూ అనుకోలేదు. Peter had many shortcomings in his character, in his faith life, but the Lord was patient all throughout with Peter. మరి పేతురు జీవితంలో ఎన్నో బలహీనతలు, మరి లోటుపాట్లు తన వ్యక్తిత్వంలో ఉన్నప్పటికీ ప్రభు వారు ఆయన తను విడిచిపెట్టి వెళ్ళాలని ఆశపడలేదు. ఎంతో దీర్ఘశాంతాన్ని ఆ పేతురులో చూపించినట్టుగా మనం గమనిస్తాం. Every time Peter slacked off, became weak, thought of going back, the Lord dealt with him very patiently and very gently, and he brought him back to the right path and reinstated him. And then, as a result of that, in Acts chapter 1 onwards, you will see it was Peter who stands up among the disciples and he starts to speak. మరి పేతురు గారి జీవితంలో అనేక నిరుత్సాహపడిపోయి వెనుదిరగాలని అనుకున్నప్పుడు ప్రభువారు ఎంతో ఓపికతో పేతురుని మరి తిరిగి తన స్థానంలో పునర్ప్రతిష్ఠించడానికి, తనని ప్రోత్సహించడానికి, బలపరచడానికి ఏ విధంగా ఇష్టపడ్డారో చూస్తాం. దీని తర్వాత యోహాను సువార్తలో ఎంతో బలంగా పేతురు మరి ప్రభు పనిచేసినట్లుగా కూడా మనం చూస్తాం. From Luke chapter 5 to Acts chapter 1, Peter's first following Christ and Peter becoming a leader among the disciples. There were so many ups and downs in the life of Peter. మరి పేతురు జీవితాన్ని మనం గమనించినప్పుడు లూకా సువార్త 5వ అధ్యాయంలో తన విశ్వాస జీవితాన్ని ఒక శిష్యుడిగా ప్రారంభించిన పేతురు అపోస్తల కార్యము 1వ అధ్యాయంలో ఆ శిష్యుల యొక్క ఒక నాయకుడిగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన్ని మరి తర్ఫీదునిచ్చినట్లుగా మరి ఆయన జీవితాల్లో ఎన్నో ఒడిదుడుకులు మనం ఆయన విశ్వాస జీవితంలో మనం చూస్తాం. Several times the Lord met Peter, corrected him. అనేక మార్లు పేతురుని ప్రభువారు దర్శించి సరి చేసినట్లుగా మనం చూస్తాం. In John chapter 21, the Lord sat with Peter and spoke to him gently, Peter, do you love me? మరి 21వ అధ్యాయం యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు పేతురుతో కూర్చుని ఎంతో సున్నితంగా, ఎంతో మరి ఓపికతో ఆయనతో మాట్లాడుతూ, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నారు. Peter's walk of faith was also full of doubts, also full of fear, also full of denial of the faith. మరి పేతురు గారి విశ్వాస జీవితంలో కూడా అనేక మార్లు ఆయన సందేహపడినట్లు, అవిశ్వాసానికి గురైనట్లు, మరి భయంతో నిండి ఉన్నట్లు మనం గమనించాం. But the Lord was merciful. మరి ప్రభు వారైతే ఎంతో దయ కలిగి పేతురులో వ్యవహరించినట్లుగా చూస్తాం. And the same Lord is merciful to you and me as we walk with him today in our Christian life. మరి అదే ప్రభు మీకు నాతోను మీతోను కూడా ఉన్నారు. ఆయన అదే విధంగా మన విశ్వాస జీవితంలో మనం నడిపిస్తూ ఉన్నారు. With all of our shortcomings, with all of our denial, with all of our unfaithfulness, the Lord still gives us opportunity and asks us, do you love me? మరి అనేక మార్లు మనం సందేహపడుతున్నాం, ఆయనని అవిశ్వాసులుగా ఉంటున్నాం, ప్రభు వారిని వెంబడించే విషయంలో ఎన్నో బలహీనతలు కలిగి ఉన్నాం. అయినప్పటికీ ప్రభు మనతో ఎంతో దీర్ఘశాంతం వహిస్తూ, బిడ్డ నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నట్టుగా మనం గ్రహిస్తాం. Lord gently reminds each one of us, stay faithful, stay faithful. మరి ప్రభు వారు మనని చాలా సున్నితంగా ఇంకొకసారి హెచ్చరిస్తున్నారు, మీరు నాకు నమ్మకంగా ఉండండి, విశ్వాసం కలిగి ఉండండి నా ఎడల. Don't look at the waves around you. మీ చుట్టూ ఉన్న సమస్యల్ని, ఆ అలల్ని చూడొద్దు. Don't look at the winds around you. చుట్టూ ఉన్న గాలిని చూసి భయపడద్దు. Don't think about your old life. మీ పాత జీవితాన్ని గురించి ఆలోచించద్దు.
don't think about how much he could achieve for me on this earth. మరి నేను నీ ప్రభు వారి కొరకు ఎంత నేను సాధించగలననే ఆలోచన కలిగి ఉండదు. Stay faithful, and I will make sure that you cross over to the other side. మరి మీరు నమ్మకంగా ఉండండి, విశ్వాసం కలిగి ఉండండి నా యొద్ద. మరి అవతల ఒడ్డుకి నా యొద్దకు నేను దరి చేరుస్తాను మిమ్మల్ని. Isn't that wonderful that we have a God who is very patient with us, who deals with us gently and on a daily basis? మరి ఎంత ఆశ్చర్యం, మరి ఎంత ధన్యత మనకు. ఇంత గొప్ప ప్రభు, ఇంత చక్కగా మనల్ని నడిపించే ప్రభు మనకు ఉండడం. Shall we bow our heads in prayer? మనందరం తలలు వంచుతామండి, ప్రార్థన చేసుకుందాం. Father, thank you for these precious words that we read this morning. తండ్రి, మీకు వందనాలు నాయనా, ఇంత అమూల్యమైన నీ యొక్క సందేశాన్ని మాకు అనుగ్రహించినందుకు. Lord, we are weak people. ప్రభువా, మేము బలహీనులము. Help us, Lord, that we may remain faithful to what you have called us to. ప్రభువా, మాకు సహాయం చేయండి. మీరు దేనికైతే మమ్మల్ని పిలుపునిచ్చారో దానికి మేము నమ్మదగిన వారంగా ఉండడానికి. Lord, if we want, many of us today have the tendency of going back or thinking that we are wasting our life following you. మరి మనలో అనేకులు సందేహపడుతున్నామేమో, తిరిగి వెళ్ళడానికి, లేకపోతే మా జీవితం అయ్యో ఇలాగ అయిపోయిందే, అంతా నాశనం అయిపోయినట్టుగా అనుకుంటున్నామేమో. Lord, take away such feelings from our hearts. అలాంటి అనాలోచనలు మా యొద్ద నుంచి తొలగించండి. Lord, teach us to be faithful and to look at you and to move ahead, Lord. ప్రభువా, నీ అందు విశ్వాసం ఉంచి నీ తట్టు కనులెత్తి నిన్ను హత్తుకొని వెంబడించే కృప మాకు దయచేయండి. We pray, Lord, that the way you dealt with Peter, Lord, you will be merciful to us also. అయినా పేతురు గారితో మీరు ఎలాగైతే మరి అంత ప్రేమతో మరి దయతో వ్యవహరించారో, మా ఒక్కొక్కరితో కూడా అలాగా మీరు ఉన్నందుకు, కనికరం చూపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. Thank you, Lord, for being our Father. నాయనా, మరి మా తండ్రిగా మీరున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. May your name be glorified through our lives. మా జీవితాల ద్వారా మీ నామము మహిమపరచబడును గాక. In Jesus' name we pray this. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. Amen. ఆమేన్. ఆమేన్. Thank you. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని సేవకులు దీప్తి సాయి గారికి, అలాగే ట్రాన్స్లేషన్ చేసిన రూపమ్మ గారికి మా తరపున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నామండి. ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాము. మన మధ్యలో పాస్టర్ చంటి గారు ముగింపు ప్రార్థన, పర్లోక ప్రార్థన ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నామండి. ప్రజలండి, దేవుని నామానికి మహిమ కలుగాక. ఉదయకాలం డాక్టర్ టిపిఎస్ గారితో దేవుని వాక్యము, దేవుడు మనతో ముఖాముఖిగా సూటిగా ఆయన మాట్లాడిన దాన్ని బట్టి ప్రభుని మనము చూపిస్తున్నాం, కనపరుస్తున్నాం. ఉదయకాల సమయంలో మనము పిలుపుని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ, ఇతరులాగా మనలో ఉన్నటువంటి ఒడిదుడుకులు ఉంటే తిరిగి దేవునికి సమర్పించుకోవడానికి మరొక ఉదయకాలాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తున్నారు. అని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాం, దేవుని నామాన్ని కనపడదాం. రీడెడికేట్ చేసుకోవడానికి అనుకున్న పరిస్థితి నుంచి లేచి డెడికేట్ చేసుకొని ఆయన పరిచర్యలు ముందుకు కొనసాగడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయమును ఉదయకాల సమయం మనం తీసుకున్నాం. చక్కటి వాక్య పరిచర్య అందించిన సహోదరులకు అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రార్థన చేద్దామండి. మహోన్నతమైన మా దైవ, జీవం కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. గొప్ప కనికరమ గల ప్రభానికి స్తుతులు. అత్యున్నత సింహాసనంపై ఆశ్రయించిన గొప్ప దైవానికి వందనాలు, స్తోత్రాలు. కెరూబులతో నిత్యం వేల దూతలతో పరిశుద్ధుడని గాన ప్రతి గానము చేత నిత్యంలో కొనియాడబడుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో ప్రభా, మీరు మనం ప్రేమించి నాయన రక్షించుకొని నీ బిడ్డలుగా ముద్రించి విశ్వాసులుగా ఈ లోకంలో జీవిస్తూ అంత మాత్రమే కాదు ప్రభా, ఈ పరిచర్య చేసేటువంటి గొప్ప ధన్యత
ఆయన నాకు మాకు మీరు దయచేసినందుకు వందనాలు స్తోత్రాలు. మొదట మీరు మమ్మల్ని పిలిచినటువంటి పిలుపును ప్రభు మీ జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మా యొక్క విశ్వాస యాత్రలో విశ్వాస జీవితంలో అనేక సందర్భాల్లో ఆయన మీకు దూరస్తులుగా ఉన్న సందర్భంలో తండ్రి మమ్మల్ని పురుకొల్పుతూ ఉజ్జీవింపు చేస్తూ ప్రోత్సహిస్తూ నేను మీరు మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంత మాత్రమే కాదు ప్రభా, ఇకనైనా మరి మోషేను మీరు పిలుచుకున్నట్లుగా, అబ్రహాం పిలుచుకున్నట్లుగా, దావీదును పిలుచుకున్నట్లుగా, ఆయన పౌలు గారిని, పేతురు గారిని, శిష్యులను పిలుచుకున్నట్లుగా నీ పరిచయ నిమిత్తమై ఆయన ఈ వర్చువల్ ప్రేయర్ లో సహవాసంలో ఉన్న అందరూ కూడా మీరు పిలుచుకున్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మేము ఏ రీతిగా ఆయన మరి మనుషులను మీ దగ్గరికి నడిపించాలో ఆయన మాకున్న కళాకులను కొరకు వినియోగిస్తూ రానున్న దినాల్లో ప్రభుత్వాన్ని అనేక మందిని మీ దగ్గర నడిపించడానికి ప్రభా మీరు మాకు సహాయం చేయండి ప్రభావ. విశ్వాసాన్ని, నమ్మకాన్ని ప్రభావ మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. పిలిచిన పిలుపుకు మేము తగినట్లుగా మేము జీవించడానికి సహాయం చేయండి. నేను అనేక సార్లు పరలోక దర్శనంలో నేను తొలగిపోయి ఉన్నాం. క్షమించి సమయం మమ్మల్ని రీక్రియేట్ చేయమని నన్ను మమ్మల్ని రీక్రియేట్ చేయండి నాయన. ఏ స్థలాల్లో మీ కొరకు మేము నిలబడ్డామో ఆ స్థలాల్లో నీ కొరకు బలంగా పనిచేయడానికి దేవా నీ శక్తిని దయచేయండి, నీ బలము దయచేయండి, నీ ఆరోగ్యం దయచేయండి ప్రభా. నీ వందనాలు స్తోత్రాలు. కొన్న పరిస్థితుల వైపు మేము చూడకుండా నీ వైపు విశ్వాసంతో చూస్తూ మా విశ్వాస యాత్రలు ముందుకు కొనసాగడానికి నీ కృపను అనుగ్రహించమని తండ్రి నాయన ఈ సహవాసంలో ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు దీవించి ఆశ్రయించమని ప్రభా. ఎవరైతే బలహీనంగా ఉన్నారో, అనారోగ్యంగా ఉన్నారో, అయినా ప్రభా ఆత్మీయలో దిగజారినటువంటి పరిస్థితులు ఉన్నారో వాటి అందరినీ కూడా పరిశుద్ధాత్మ దేవ మీరు ఉద్యమింప చేయండి, పురుకొల్పండి, శక్తిని దయచేయండి. మరొకసారి వాక్యం అందించిన నీ దాసుని ట్రాన్స్లేట్ చేసిన నీ సేవకురాన్ని ప్రభావ మీ జ్ఞాపకం చేసుకొని ప్రాణందలను ఇంకొన్న బలమైనటువంటి సాధనంగా మీరు వాడుకోమని సహాయం దయచేయమని తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. పరలోకమందు మా తండ్రి, మీ నామము పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మన దిన ఆహారం నేడు మాకు దయచేయం, మళ్ళీ అపరాధించే వారిని క్షమించినట్లు అపరాధము క్షమించు, మా శోధన నుంచి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందామండి. తొట్టెళ్ళకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహాత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములు కలుగును గాక. ఆమేన్ 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 ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చేరువచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి. తిరిగి రేపటి దినాన్ని కలుసుకుందాము. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.